వెల్కమ్ టు రాజనీతి. కడప మహానాడులో నారా లోకేష్ గారు విలేకరులతో చిట్చాట్లో విశాఖపట్నంలో వర్సా అనే సంస్థకి భూమి కేటాయింపుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ మీడియా, సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి ఘాటుగా సమాధానం చెప్పారు. వాస్తవానికి ఈ వర్సా అనే కంపెనీకి 62 ఎకరాలు ఇచ్చారు. 62 ఎకరాల్లో 3 ఎకరాలు ఐటీ కారిడార్లో ఇచ్చారు. ఈ ఎకరం ₹1,00,00,000 చొప్పున వెల కట్టి ఇచ్చారు. అలాగే మిగతా 59 ఎకరాలు కాపులపాడు ప్రాంతంలో ఎకరం 50 లక్షలకు ఇచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 99 పైసలకే ఎకరం ఇచ్చారని ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారం ఎందుకు మొదలుపెట్టారంటే అదే సమయంలో టీసీఎస్కి ఎకరం 99 పైసల చొప్పున ఇచ్చారు. వాళ్ళంటే ఒక 10,000 ఉద్యోగాలు, 10,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అదొక పెద్ద ప్రఖ్యాత ఐటీ కంపెనీ కాబట్టి వాళ్ళకి ఆ కన్సెషన్ ఇచ్చారు. గతంలో కూడా హైదరాబాద్లో, బెంగళూరులో చాలా కంపెనీలకు ప్రభుత్వాలు ఐటీని ప్రమోట్ చేయడానికి ఫ్రీగా భూములు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. సో దాన్ని ఈ వర్సా కంపెనీకి లింక్ చేస్తూ 99 పైసలకే ఇచ్చారు. విశాఖపట్నంలో 100 కోట్ల భూ కుంభకోణం చేశారు. ఈ వర్సా అనే కంపెనీకి ఊరు పేరు లేదు, ఇది కొత్తగా ఏర్పాటు చేశారు, ఇది విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్కి సంబంధించిన కంపెనీ, దీని వెనక బినామీలు ఉన్నారని ప్రచారం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి వాస్తవాలు వెల్లడించినా కూడా వీళ్ళ ప్రచారం ఆపలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారు లేటుగా అయినా ఘాటుగా సవాల్ విసిరారు. 99 పైసలకే ఎకరా కట్టబెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి కనుక రుజువు చేస్తే నా పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు. ఆ కంపెనీకి మార్కెట్ వాల్యూ ప్రకారం భూములు కేటాయించామని చెప్పారు. వాస్తవానికి లోకేష్ గారు ఈ సవాల్ ఆలస్యంగా చేశారు. ఇదే సవాల్ను ఒక 4 రోజుల క్రితం చేసుంటే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి అడ్డుకట్టపడి ఉండేది. వైసీపీ వాళ్ళ నోళ్ళు మూతలపడేవి. అయితే లేట్ అయినా కూడా ఒక రకంగా అంత ఘాటుగా సమాధానం చెప్పడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇదేదో డైరెక్ట్గా జగన్ రెడ్డితో అమ్మి తుమ్మి తేల్చుకుంటూ అయిపోద్ది. నువ్వు రుజువు చేయి 99 పైసలకి ఇచ్చినట్టు నేను రాజకీయాల నుంచి వదిలేస్తా, నువ్వు రుజువు చేయలేకపోతే నువ్వు రాజకీయాలు వదిలేస్తావంటే జగన్ రెడ్డి ఖచ్చితంగా ఇరకాటంలో పడిపోతాడు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం కాబట్టి. అక్కడ టీసీఎస్కి ఇచ్చిన విషయాన్ని ఆయన కూడా ఒప్పుకున్నారు, లోకేష్ కూడా. వాళ్ళు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, 1000 కోట్ల పెట్టుబడులు, 1000 ఉద్యోగాలు ఇస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఐటీ డెస్టినేషన్ అవుతుంది విశాఖపట్నం. రేపొద్దున విశాఖపట్నంలో 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగితే విశాఖపట్నాన్ని ఆపేవాళ్ళు ఉండరని కూడా చెప్తున్నారు ఆయన. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, దుష్ప్రచారాలు నమ్మొద్దని స్పష్టంగా చెప్పారు ఆయన. ఈ విషయం మీద కొంచెం లేటుగా అయినా ఘాటుగా స్పందించడం ఒక మంచి పరిణామంగానే చెప్పాలి. Like, share and subscribe to Rajaniti channel.